తుంగభద్ర డ్యామ్ మీద ఉన్నాం మనం. ఇప్పుడు చూస్తున్నాం తుంగభద్ర డ్యామ్ నా వెనకాల కాలువలో ఉధృతంగా ప్రవహిస్తుంది నీరు. మామూలుగా డ్యామ్ నిండినాక కాలువలకు మామూలుగా వదులుతారు, అంటే దాని కెపాసిటీ పూర్తికి మించి కాకుండా కేవలం ఎన్ని కావాలో ఆ కాలువలకు, ఆ దిగువ ప్రాంతాల్లోని పంట పొలాలకు, తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని విడుదల చేసేవారు. అయితే ఇప్పుడు డ్యామ్కు సంబంధించిన గేటు 19వ నెంబర్ గేటు డ్యామేజ్ అయి కొట్టుకుపోవడంతో ఇప్పుడు ఆ డ్యామేజ్ అయిన గేటును రిపేర్ చేయాలంటే ఇప్పుడు మొత్తం 60 టీఎంసీల నీటిని వృధాగా కిందికి వదాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు చూస్తున్నాము కాలువలో పూర్తిగా నీరు, కాలువ చూడండి నిండుగా వెళ్తోంది కాలువ. దాంతోపాటు నదిలో కూడా నీరు పూర్తిగా మనకు ఒక సముద్ర హోరు వినిపిస్తోంది. నీరు మొత్తం కిందికి వెళ్ళిపోతోంది. నది పూర్తి స్థాయిలో నిండి ఉంది, అంత ఫోర్స్గా నీరు కిందికి వెళ్తోంది. డ్యాంలో ప్రస్తుత పరిస్థితిని చూస్తే చాలా ఆందోళన కలిగిస్తోంది ఇటు రైతులకు, అధికారులకు, ప్రజలకు కూడా. ఎందుకంటే 3 రాష్ట్రాలకు ఒక వరప్రదాయనిగా ఈ తుంగభద్ర డ్యామ్ ఉంది. ఈ కర్ణాటక రాష్ట్రంలో ఈ డ్యామ్ నిర్మించినప్పటికీ కూడా ఇటు ఆంధ్ర, ఇటు తెలంగాణ రాష్ట్రాలకు కూడా ఎన్నో ఒక వరప్రదాయనిగా తుంగభద్ర డ్యామ్ ఉంది. ఇప్పుడు తుంగభద్ర డ్యామ్ చూసుకుంటే సముద్రాన్ని తలపిస్తోంది. డ్యామ్ కనుచూపు మేరలో నీళ్ళే కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా కూడా. ఇన్ని నీళ్ళు ఎప్పుడూ రానంత స్థాయిలో ఈసారి 2024 సంవత్సరంలో డ్యామ్ పూర్తిగా నిండింది అనుకుని సంతోషపడుతున్న తరుణంలో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడిన పరిస్థితి. రబీ, ఖరీఫ్ 2 పంటలకు నీళ్ళు అందుతాయి, ఈసారి డ్యామ్ పూర్తిగా నిండిందని అందరూ సంతోషపడుతున్న తరుణంలో ఇప్పుడు డ్యామ్కు ఈ విధంగా ఒక డ్యామేజ్, అంటే 19వ నెంబర్ గేటు ఊడిపోయి కిందికి పోవడం, అలాగే నీటిని 60 టీఎంసీల నీటిని పూర్తి స్థాయిలో కిందికి వృధాగా వదిలేయడం చాలా ఆందోళన కలిగించే విషయము. ఎందుకంటే ఈ నీటిని చూస్తే చాలా సంతోషం వేస్తుంది. ఈసారి అందరూ సంతోషపడ్డారు. తుంగభద్ర డ్యామ్కి ఇన్ని నీళ్ళు వచ్చాయి బాగా, అంటే శ్రీశైలం డ్యామ్ కూడా పూర్తి స్థాయిలో నిండింది, ఇంకా ఎక్కువ ఇన్ఫ్లో వస్తుంది. కాబట్టి ఈసారి నీటిని నిల్వ చేసుకోవచ్చు, ఈ నీరన్నీ కూడా సాగునీటికి వినియోగించుకోవచ్చు అని అందరూ సంతోషపడ్డారు. కానీ ఇప్పుడు చూస్తే ఈ డ్యామ్ గేట్ విరిగిపోవడం, ఆ గేటును రిపేర్ చేయడానికి కోసం 60 టీఎంసీల నీటిని వృధాగా వదిలేయడం చూస్తుంటే చాలా ఆందోళన కలిగించే విషయం. ఈసారి 12 లక్షల ఎకరాల ఆయకట్టు, రైతులు చాలా దిగాలు పడుతున్నారు. ఈ 12 లక్షల ఎకరాల్లోనూ ఆయకట్టు ఏ విధంగా సాగు అవుతుందో ఈసారి ఒక ప్రశ్నార్థకంగా మారింది.